నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కొందరు పేరుకే బిచ్చగాళ్ళు, కానీ వాళ్ళ రోజువారీ ఆదాయం, నెలవారీ సంపాదన చూస్తే దీనమ్మ జీవితం వాళ్ళ ఆదాయమే మంచిగున్నది కదా అనిపిస్తుంది. అట్లుంటది మరి వాళ్ళ ఆదాయం. అంతెందుకు, కొద్ది రోజుల కింద ఒక బీహారీ బిచ్చగాడి నెల సంపాదన 3 లక్షలు, కార్లున్నాయి, 2 బిల్డింగ్లు రెంట్కిచ్చిండు, ఇంకా బ్యాంకు బ్యాలెన్స్ కూడా చూపెడితే అందరం పరేషాన్ అయినాం. ముంబైలా, హైదరాబాద్లా చాలా మంది రిచ్ బిచ్చగాళ్ళు ఉన్నారని చాలా మంది అంటున్నారు కదా. సరే అదంతా పక్కన పెడదాం గాని ఇప్పుడు ఒక్కసారి ఈ వార్త నుండి. ఫంక్షన్ చేయాలంటే కోటీశ్వర్లే పంచదడుపుకుంటుంటే పాకిస్తాన్ లో మాత్రం ఒక బిచ్చగాడు కోటి 25 లక్షలతోని ప్రపంచం మొత్తం పరిశాన్ అయ్యేటట్టు ఫంక్షన్ చేసిండు. అదే ఈ ఫంక్షన్. ఇగో ఈ వంటకాలన్నీ ఆ ఫంక్షన్లే. వీళ్ళంతా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళే. 250 మేకలు, కింటాల్కు కింటాల్ చికెను, మటన్ బిర్యానీ తినేటోళ్లకు మటన్ బిర్యానీ, చికెన్ తినేటోళ్లకు చికెన్ బిర్యానీ, ఇంకా కావాలంటే కావాల్సిన లెగ్ పీసులు. బిడ్డ బిచ్చగాడు పాకిస్తాన్ దద్దరిల్లిపోయేటట్టు ఫంక్షన్ చేసుడేంది. ఇక్కడ పైసలు దొరికినాయా? అసలు ఏం ఫంక్షన్ ఇది అంటే పైసలు ఏం దొరకలేదట, కానీ ఇన్ని రోజులు అందరూ దానం చేసిన పైసలను దాచుకొని ఫంక్షన్ చేసిండట. బిచ్చగాడి వాళ్ళ నానమ్మ చచ్చిపోతే ఆమె 40వ రోజు స్మారకంగా కుటుంబం ఇట్లా ఏర్పాటు చేసింది. తినేటోళ్లకు తిండి పెట్టుడే కాదు, క్యారేజ్ బాక్సులు కూడా కట్టించిండ్రట. ఇంకా అగ చూడరాదండి ఎంత మంది వచ్చిండ్రో, 20,000 మందికి ఎక్కువనే భోజనాలు పెట్టిండ్రట. పాకిస్తాన్ లోని గుజరాన్ వాళ్ళ దగ్గర జరిగింది ఇది. కానీ ఒక బిచ్చగాడు 1,25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంటే ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ రిచ్ బిచ్చగాడు ఈయనే ఉన్నట్టున్నది పోండి.